పెద్ద భారం పడింది. మిగతా పథకాలు వెనక్కిపోవటానికి కారణమైంది. అవును. అక్కడ ఇటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రియారిటైజ్ అంటే ప్రజలు ఎక్కువ ముందు ఏది కోరుకుంటున్నారు, ముందు కోరుకున్నటువంటి వాటిని ముందు చేసి తర్వాత మిగతాయి చేసుకుంటూ పోతే అంత పెద్ద భారం కాదు. ఉదాహరణకు ఇప్పుడు ఈ నెల రైతు బంధు, రైతు భరోసా అమలు చేస్తూ ఎకరానికి ముందిస్తూ 2 ఎకరాలకు తర్వాత ఇస్తూ అట్లా ఇచ్చుకుంటూ పోతున్నారు. సార్ వాస్తవానికి ఎన్నో హామీలు ఇస్తారు. ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే తమిళనాడులో మొత్తం 3,31,00,00,000 రూపాయల ఆదాయం ఉన్నది. సో ఈ డబ్బు ఏదైతే ఉందో ఈ ఆదాయాన్ని పెన్షన్లకు కానీ మిగతా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో సో వాటికి రుణాలు చెల్లించడానిక, ఇంట్రెస్ట్లు కట్టడానిక వాటికి ఎక్కువగా ఉపయోగించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే పాయింట్ ఏంటంటే ఈ 1,00,000 కోట్లు ఈ సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అంటే దాదాపు తమిళనాడు ఆదాయంలో 3వ వంతు. అయితే ఇక్కడ ఏంది మనం మాట్లాడుకోవాల్సిందంటే ఎన్నికల ప్రచారంలో విజయ్ ఒక మాట అన్నారు, స్టాలిన్ సార్ చేయలేనిది నేను ఎలా చేస్తాను అని అందరు అనుకుంటున్నారు, కానీ నేను చేసి చూపిస్తాను. ఎందుకంటే స్టాలిన్ సార్ ట్యాక్సే 30% ఉంటుంది. ఆ 30% తగ్గిస్తే సంక్షేమ పథకాలు అమలు చేయడం పెద్ద సమస్య ఏం కాదు అన్నది విజయ్ చేసినటువంటి ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి కామెంట్. సో ఆ లెక్కను చూసుకుంటే విజయ్కి కొంత అవగాహన ఉంది, ఈరోజు ఈ రకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తా అన్నటువంటి కాన్ఫిడెంట్లో ఉన్నా అనుకోవచ్చా? తమిళనాడు జీడిపికి ఇవన్నీ అమలు చేయటం సాధ్యమే. కానీ ప్రియారిటైజేషన్ చేసి 5 ఫైనాన్షియల్ ఇయర్లో 5 రకాలైనటువంటి పథకాలు చేపట్టడం అవసరం. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విమర్శలు వస్తున్నాయి, తెలంగాణలో అటువంటి విమర్శలు వస్తాయి. అంటే ఒకే ఫస్ట్ ఇయర్లో అన్ని మాఫీ చేస్తే కొన్ని అసలు టచ్ చేయలేకపోయారు ఇక్కడ రేవంత్ రెడ్డి. కాబట్టి అక్కడ అట్లా కాకుండా ముందు ప్రజలు అర్జెంటుగా కోరుకుంటున్నటువంటి చేసుకుంటూ ఆ తర్వాత అధిక భారం ఉన్నటువంటి నెమ్మదిగా చేసుకుంటూ పోవటం అనేది అవసరం. కాబట్టి విజయ్కి ఇప్పుడు ఎకనామిక్ అడ్వైజర్స్, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కూడా ఆయా ఆస్పెక్ట్లు ఆలోచించి చేయటం మంచిది. కొత్త ముఖ్యమంత్రి కాబట్టి అన్ని ఒకే చేస్తా అనుకోవటం, లేకపోతే నేను గొప్పని అనిపించుకోవటం కోసం ఒకేసారి చేస్తే క్రైసిస్లో పడే అవకాశం ఉంది. అప్పులు లేని రాష్ట్రాలు లేవండి. అప్పులు తక్కువ రాష్ట్రాలు గుజరాత్, ఢిల్లీ 2-3 రాష్ట్రాలు జిఎస్డిపిలో అప్పుల శాతం 20-22% ఉంది. దరిదాపు 7-8 రాష్ట్రాలకు జిఎస్డిపిలో అప్పుల శాతం 40% ఉంది. పంజాబ్ అయితే ఇంకే ఎక్కువ ఉంది, 50% ఉంది. కాబట్టి అప్పులు లేని రాష్ట్రం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు నిధులు సరిపోవడం లేదు ఏ రాష్ట్రానికి. కాబట్టి ఇవి అమలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించి, పెద్ద రాష్ట్రం కాబట్టి అది ప్రియారిటైజేషన్ చేసుకుంటూ అమలు చేస్తే ఒకేసారి అమలు చేయట్లేదు అబద్ధాలు ఆడిందనే పేరు రాకుండా ఉంటుంది. కాబట్టి ముందే డిక్లేర్ చేసి ముందు ప్రజలు ఏం కోరుకుంటారో, కామన్ మ్యాన్కు, ఉదాహరణకు అతి పేదలకు అందే ఏమిటి అంటే రేషన్ కార్డు ఆధారంగా ఇచ్చేయి ఉచిత బస్సు. కాబట్టి ఇటువంటి ముందు అమలు చేసుకుంటూ పోయి ఆ తర్వాత ఏదైనా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో కాస్త వెసులుబాటు కల్పించినప్పుడు ఈ బంగారం వ్యవహారం ఇటువంటి అని తర్వాత. సార్ అంటే 2021